హాయ్ వెల్కమ్ టు మీ ఆలోచనలే మీ ఆరోగ్యం మైండ్ యువర్ హెల్త్. ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ హార్ట్ అటాక్స్. ఈ మధ్యలో తరచుగా సెలబ్రిటీస్లో కావచ్చు, చాలామందిలో కూడా, సామాన్య జనంలో కూడా చాలామందికి ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత హార్ట్ అటాక్స్ అనేవి వస్తున్నాయి. సో వీటిని ముందే గుర్తించడం ఎలా అనే దాని మీద మనం ఈరోజు వీడియో చేస్తున్నాను. ఐఎమ్ డాక్టర్ సతీశ్వర, హోమియోపాత్, స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్, హైదరాబాద్. సో బేసికల్లీ మొన్న కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారు, నిన్న ఈ మధ్యలో ఏపీ ఐటీ మినిస్టర్ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, అండ్ నెక్స్ట్ నిన్న చూసుకుంటే దిగ్గజ ఆస్ట్రేలియన్ స్పిన్నర్, క్రికెట్ తెలిసిన వాళ్ళందరికీ, మా 80s 90sలో ఉన్న వాళ్ళందరికీ, సో ది బెస్ట్ బౌలర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా షేన్ వార్న్ హార్ట్ అటాక్తో చనిపోయారు. సో వీళ్ళందరి ఏజ్ ఎంత? 40 to 50 మధ్యలో, 40 to 55 మధ్యలో మ్యాక్సిమం ఉంది. సో ఇప్పుడు ఈ ముగ్గురిని కంపేర్ చేస్తే ముగ్గురు కూడా మంచి బాడీ బిల్డర్స్తో పాటు ఇప్పుడు చూసుకోండి, మనకు ఫస్ట్ కన్నడ రాజ్ కుమార్ గారు, పునీత్ రాజ్ కుమార్ గారు, తను మంచి బాడీ బిల్డర్. తర్వాత మేకపాటి గౌతమ్ గారు, తను కూడా మంచి బాడీ బిల్డర్. అండ్ ఇప్పుడు షేన్ వార్న్ ఈజ్ ఎ లెజెండరీ క్రికెట్ ప్లేయర్. సో అథ్లెట్స్కి ఆటోమేటికల్లీ వాళ్ళకు ఫిట్నెస్ అనేది ఉంటుంది. సో వీళ్ళు రోజు జిమ్స్ చేస్తారు, వర్కౌట్ చేస్తారు. చాలామందిలో ఇప్పుడు వస్తున్న అనుమానం ఏంటంటే, ఈ జిమ్ చేయడం వల్ల లేకపోతే ఓవర్ స్ట్రెచ్ చేయడం వల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయని చెప్పేసి కొన్ని కేసెస్లో మనము తీసి పారేస్తున్నాం. కాకపోతే ఇది ఓవర్ జిమ్ చేయడం వల్ల వచ్చిందా, లేకపోతే పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ వల్ల వస్తున్నాయా అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. మా హోమియోపతి ట్రీట్మెంట్ కోసము ఆఫ్టర్ కోవిడ్ వ్యాక్సినేషన్స్ అయిపోయిన తర్వాత పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్తో చాలామంది ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్తో రీఎక్కర్ అయ్యి వస్తున్నారు. పర్టికులర్లీ స్కిన్ పేషెంట్స్ లైక్ సోరియాసిస్ కానీ, ఎగ్జేమా కానీ, ఇట్లాంటి కండిషన్స్తో, కొంతమంది రెస్పిరేటరీ ఇష్యూస్తో లైక్ బ్రాంకైటిస్ అని, అస్తమా అని. సో వీళ్ళు టీబీ ఉన్న వాళ్ళకు మళ్ళీ కొంచెం దగ్గు ఎక్కువ అవుతూ వస్తున్నారు. సో ఇట్లా మల్టిపుల్ డిసీజ్ లైక్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్ ఉంటారు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసార్డర్. సో దానివల్ల పెయిన్స్ ఎక్కువ వస్తున్నారు. సో ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత, మనకు ఈ కోవిడ్ తర్వాత వస్తున్న చాలా సిమ్టమ్స్ అనేవి మనకు అది లాంగ్ రన్లో చాలా ఎఫెక్ట్ పడుతున్నట్టుగా గమనిస్తున్నాం. ఎందుకంటే మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ, హోమియోపతికి వచ్చే వాళ్ళందరూ క్రానిక్ ట్రీట్మెంట్స్ కోసం వస్తుంటారు. సో ఆల్రెడీ తగ్గిపోయిన సోరియాసిస్ పేషెంట్స్ ఇప్పుడు మళ్ళీ రీఎక్కర్ అయ్యి వస్తున్నారు ఆఫ్టర్ కోవిడ్ వ్యాక్సినేషన్స్ అండ్ కోవిడ్ సిమ్టమ్స్ పోస్ట్ కోవిడ్ తర్వాత. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఈ ముగ్గురిలో మనం ఆలోచించాల్సింది ఓన్లీ వీళ్ళు బాడీ బిల్డర్స్ వల్ల అవడం వల్ల వచ్చిందా? మరి అట్లా చాలామంది, ఇప్పుడు మనం అంటే సెలబ్రిటీస్ గురించి మాట్లాడుతున్నాం, కానీ జనరల్ పీపుల్లో ఎంతమందికి వస్తున్నాయి, అట్లా ఎన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయి? సో మనం వీటన్నింటికి బేసికల్లీ రీజన్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అండి. ఐటిస్, ఇప్పుడు మీరు చూడండి, హార్ట్ ఇష్యూస్ అనుకోండి, మయోకార్డైటిస్ అండ్ పెరికార్డైటిస్ అని అంటాం. మయోకార్డైటిస్ అంటే మీకు హార్ట్ మజిల్ వల్ల మీకు వచ్చే ప్రాబ్లము. పెరికార్డైటిస్ అంటే హార్ట్ లేయర్ పైన ఉన్న లేయర్ వల్ల ఇన్ఫ్లమేషన్ అవ్వడం వల్ల వచ్చే డిసీజ్. సో ఇక్కడ హార్ట్ ఇష్యూస్ అనేవి ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తున్నాయి. సింపుల్ కార్డైటిస్, పెరికార్డైటిస్ అంటున్నాం, మయోకార్డైటిస్ అంటున్నాం. లాస్ట్కు ఐటిస్ అనేది ఏంటంటే ఇట్స్ మీనింగ్ ఇన్ఫ్లమేషన్, అంటే వాపు సింపుల్గా. ఇప్పుడు చూడండి, మనం హార్టే కాకుండా చూడండి, కొంతమంది సైనసైటిస్ అని అంటాం. సైనసైటిస్ అంటే కూడా అంతే, ఐటిస్ ఇన్ ద ఇన్ఫ్లమేషన్. అది ఏరియాని బట్టి పేరు మారిపోతుంటుంది. ఇప్పుడు సైనసైటిస్ అంటే నీకు నోస్లో వచ్చేదాన్ని సైనసైటిస్ అని అంటాం, హార్ట్లో వచ్చిందాన్ని మయోకార్డైటిస్ అని అంటాం. లైక్ ఆర్థరైటిస్ అని అంటాం, జనరల్ ఆర్థరైటిస్. కాళ్ళలో నొప్పులు, కీళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయంటే ఇట్స్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్లమేషన్, బికాజ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. సో వాపు వచ్చింది అని దాని అర్థం. దానివల్ల కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు పెరుగుతున్నాయి. రొమటాయిడ్ ఆర్థరైటిస్. సో ఎక్కడ ఐటిస్ అనేది ఏంటంటే ఇట్స్ ఇన్ఫ్లమేషన్.
సో జనరల్లీ ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల మన ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే వాపు, అది మీ ఇమ్యూన్ సిస్టమ్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి, మీ బాడీ ప్రొటెక్ట్ చేయడానికి మీకు ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది జనరల్లీ బాడీలో. కాకపోతే స్కిన్లో వచ్చింది అనుకోండి, బయట ఏదైనా దెబ్బ తాకింది, కోసుకొని పోయింది, మీకు స్కిన్ టియర్ అయింది, అప్పుడు ఆటోమేటిక్గా స్వెల్లింగ్ వస్తుంది, రెడ్నెస్ వస్తుంది, వాపు వస్తుంది, స్వెల్లింగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇవన్నీ ఎందుకంటే మీకు ప్రొటెక్ట్ చేయడానికి మీ బాడీ మీకు ఇన్ఫ్లమేషన్ అనేది ప్రొడ్యూస్ చేసింది. ఇది తొందరగా హీల్ అయిపోతాయి. కానీ ఇంటర్నల్గా ఏంటంటే మీకు కొన్ని రకాల డిసీజెస్ వల్ల, మేజర్ సంవత్సరాల తరబడి ఉండే డిసీజెస్ వల్ల మీకు ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. లైక్ ఇప్పుడు చూడండి, లివర్లో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతూ వచ్చింది అనుకోండి, జనరల్లీ ఫ్యాటీ లివర్ అని అంటాం. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అంటే ఫ్యాట్ మీద లివర్ అనేది ఫ్యాట్ మీద డిపాజిషన్, ఫ్యాట్ అనేది లివర్ పైన డిపాజిట్ అవుతూ వస్తుంది. సో అట్లానే ఈ ఇన్ఫ్లమేషన్ ఇంటర్నల్గా అవుతుంది అంటే ఇట్స్ బికాజ్ ఆఫ్ ప్రోటీన్ ప్రాబ్లం, అంటే ప్రోటీన్ ఓవర్ సింథసిస్ వల్ల మీకు ఇన్ఫ్లమేషన్ అనేది జనరల్లీ ప్రొడ్యూస్ అవుతూ వస్తూ ఉంటుంది. సో మీకు జనరల్లీ ప్రోటీన్ అనేది బ్లడ్లో ఎక్కువ అవుతూ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ బాడీలో, అంటే తినదాని వల్ల వచ్చిన ప్రోటీన్, అది దాని గురించి మాట్లాడట్లేదు మనం. బ్లడ్లో మీకు ఆ ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయి అని అంటే ఇట్స్ మీనింగ్, ఆ మీనింగ్ ఏంటంటే మీకు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది అని ఆ పార్ట్లో. సో కొన్ని రకాల టెస్టులు చేయించుకోవడం వల్ల మనం ముందే ఈ హార్ట్ ఇష్యూస్ను గుర్తుపట్టవచ్చు. సో ఏంటి ఆ టెస్ట్లు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇవి చేసుకుంటే ఆఫ్టర్ పోస్ట్ కోవిడ్ తర్వాత చాలామందికి, సార్ నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది అని చెప్పేసి వస్తున్నారు. మనం ఏం చేస్తాము, ఈసీజీ చేపిస్తాము, ఈసీజీలో అది డిటెక్ట్ కాకపోవచ్చు, 2D ఎక్కువ చేపిస్తారు, అందులో కూడా డిటెక్ట్ కాకపోవచ్చు. కానీ అట్లా చేసిన తర్వాత ఒక 20 డేస్కో 30 డేస్కో ఏమవుతుందండి, కొంతమందికి ఇట్లా హార్ట్ కాంప్లికేషన్స్ అనేవి ఇమీడియట్గా వచ్చేస్తున్నాయి. సో మరి అప్పుడు 1 మంత్ కింద మనకి ఈసీజీ చేయించినప్పుడు నార్మలే ఉంటుంది. మన జనరల్ ఇట్లా వస్తుందంటే ఏంటి, లైక్ యాంగ్జైటీ పెరిగినా, లేకపోతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చినా, హార్ట్ ఇష్యూస్ వచ్చినా అట్లా వస్తుంటాయి. మనం అది చేసి అది గ్యాస్ట్రిక్ ఇష్యూ లేని అనుకొని మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. సో అది ప్రాబ్లం అయిపోతుంది. సో ఇంటర్నల్గా ఉండే కొన్ని టెస్టులు ఉంటాయి, ఆ టెస్టులు ఇప్పుడు మీకు చెప్తాను. అవి చేయించుకుంటే మనము దాదాపు ఇన్ఫ్లమేషన్ అంటే ఈ వాపు అనేది ఇంటర్నల్గా ఎక్కువ కాకుండా ఉంటే మనము ఈ సడన్ హార్ట్ అటాక్స్ నుంచి బయటపడడానికి చాలా ఆస్కారం ఉంటుంది. సో ఫస్ట్ టెస్ట్ ఏంటంటే మీకు హోమోసిస్టీన్ అంటారు. ఈ హోమోసిస్టీన్ టెస్ట్ ఏంటంటే మీకు ఇంటర్నల్గా ఆర్టరీస్లో ఎక్కడైతే లైనింగ్ అనేది వాపులాగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ వాపులాగా స్టార్ట్ అయిన తర్వాత లోపల క్లాట్స్ ఎక్కువగా ఫామ్ అవుతుంటాయి, బ్లడ్ క్లాట్స్ ఎక్కువగా ఫామ్ అవుతుంటాయి. ఈ బ్లడ్ క్లాట్స్ ఎక్కువగా ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఎంబాలిజం అంటారు. ఈ ఎంబాలిజం అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంబాలిజం అయిన ఏదైతే బ్లడ్ ఉంటుందో ఈ బ్లడ్ అనేది బాడీ మొత్తం మీకు సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏదైతే క్లాట్ లాంటిది పోయి మీకు ఇప్పుడు లంగ్లో వచ్చిందనుకోండి, దాన్ని మనం లంగ్ ఎంబాలిజం అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అదే వెళ్ళి బ్రెయిన్లో ఉందనుకోండి, దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. హార్ట్కి వచ్చిందనుకోండి, దాన్ని హార్ట్ అటాక్ అంటాం. సో ఈ హోమోసిస్టీన్ లెవెల్స్ అనేవి ఏంటంటే మీకు లోపల క్లాట్ ఎంతవరకు ఉంది అనే దాన్ని చూసి మనకు ముందే గమనించుకోవచ్చు. సో ఆ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, ముందే మనం జాగ్రత్త పడి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. సో ఈ హోమోసిస్టీన్తో పాటు సెకండ్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈఎస్ఆర్, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అని అంటాం. ఇది జనరల్లీ మనము ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఈఎస్ఆర్ అని జనరల్గా చెక్ చేస్తుంటాము. ఇది ఏంటంటే ఇట్స్ ఎ రేట్, అంటే మీకు అది ఆ టైమింగ్ అనమాట. సో ఇదేం లేదు, మీకు మీరు టెస్ట్ ట్యూబ్లో ఏం చేస్తారంటే ల్యాబ్కి వెళ్ళినప్పుడు టెస్ట్ ట్యూబ్లో మీ బ్లడ్ తీసుకున్నప్పుడు మీకు ఏదైతే పైన వాటర్ లాగా వచ్చేసి ఉంటుంది దాన్ని సీరం అంటాము, కింద బ్లడ్ అనేది కిందికి వెళ్ళిపోతుంటుంది. సో దీంట్లో మీకు ఎంత ఫాస్ట్గా ప్రోటీన్స్ అనేవి కిందికి దిగుతున్నాయి అనే దాన్ని మనము ఆ టైమింగ్ను లెక్కగట్టి అక్కడ మనం చూస్తాము. అందులో ఎక్కువగా ఉన్నాయనుకోండి ప్రోటీన్స్, ఆ బ్లడ్ అనేది తొందరగా కిందికి వచ్చేస్తూ ఉంటుంది. సో దాన్ని ఆ ఫాస్ట్గా రావడం వల్ల దాంట్లో ఉన్నట్టు మీకు లెక్క. సో ఈఎస్ఆర్, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ రోల్. సో అది కూడా చేయించుకుంటే బెటర్. అండ్ థర్డ్ వన్ ఏంటంటే సి రియాక్టివ్ ప్రోటీన్. ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది ఏంటంటే మీ బాడీలో ప్రోటీన్స్ ఎక్కువగా జనరేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా దెబ్బ తాకింది, మీ అది హీల్ చేయడానికి మీ బాడీలో మిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి.
సో ఆ మిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్లో మీకు ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు మీ బాడీ ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో అట్లా ఓవర్ ప్రొడ్యూస్ అవుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు అది ఎక్కువైపోవడం వల్ల సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది మీకు లివర్ నుంచి రియాక్టివ్గా ఒక ప్రోటీన్ అనేది బయటకు వస్తుంది. సో అంటే సింపుల్గా రియాక్టివ్ ప్రోటీన్ అంటే ఏంటంటే మీకు మీ లివర్ ఏదైతే ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు ప్రొడ్యూస్ చేసే ప్రోటీన్ అన్నమాట. సో ఆ సి రియాక్టివ్ ప్రోటీన్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయనుకోండి, సో మీకు అక్కడ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతున్నట్టుగా మనం గమనించుకోవచ్చు. నెక్స్ట్ సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది మనం చేసుకుంటే బెటర్, థర్డ్ వన్. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే మనకు సి పెప్టైడ్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఈ సి పెప్టైడ్ టెస్ట్ అనేది ఏంటంటే ఇన్సులిన్ లెవెల్స్ని చెక్ చేయడానికి. ఇప్పుడు మీకు బాడీలో జనరల్లీ ప్రోటీన్ ఎక్కువ కావడము, ఈ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ కావడానికి మేజర్ రీజన్ ఏముంటుందంటే ఇన్సులిన్ ఫ్లక్చువేషన్స్ అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్. ఈ ఇన్సులిన్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ అవుతున్నప్పుడు మనకు ఈ ప్రోటీన్స్ ఎక్కువైపోవడము, ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే ఇన్సులిన్ లెవెల్స్ని చెక్ చేసుకోవడానికి ఈ సి పెప్టైడ్ టెస్ట్ అనేది మనం చేసుకుంటే చాలా వరకు మనం ముందే గమనించుకోవచ్చు. సో ఈ సి పెప్టైడ్ టెస్ట్తో పాటు బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా మనము చెక్ చేయించుకోవాలా. అది జనరల్లీ మనకు అందరికీ తెలిసిన HbA1c చేసుకుంటే సరిపోతుంది. సో దాంట్లో కూడా మనము ముందు ఏవైనా వచ్చేదాన్ని మనం గమనించుకోవచ్చు. HbA1cతో పాటు నెక్స్ట్ మనం చేసుకోవాల్సింది ముఖ్యమైన టెస్ట్ ఏంటంటే పీవీ టెస్ట్ అని అంటాం. ఇదేంటంటే పీవీ టెస్ట్ అనేది ఏంటంటే ప్లాస్మా వెలాసిటీ టెస్ట్ అని చెప్పేసి అంటాం. ఈ ప్లాస్మా వెలాసిటీ టెస్ట్ అనేది ఏంటంటే పర్టికులర్లీ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ను గుర్తుపట్టడానికి, అందులో ముఖ్యంగా రొమటాయిడ్ ఆర్థరైటిస్ను గుర్తుపట్టడానికి మనకు వీలుగా ఉంటుంది. అంటే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పేవి ఏంటంటే ఇవన్నీ కూడా హార్ట్ కోసం అని కాదు, వీటిలో జనరల్ ఇన్ఫ్లమేషన్, ఇప్పుడు మీకు జనరల్లీ ఐటిస్ అనేది ఇన్ఫ్లమేషన్ ఎక్కడ వచ్చినా కానీ మనకి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి మీకు ఫస్ట్ చెప్పిన హోమోసిస్టిన్ అండ్ విటమిన్ డి అండ్ విటమిన్ B12, మీకు జనరల్లీ సి రియాక్టివ్ ప్రోటీన్ అండ్ ఫెరిటిన్ లెవెల్స్, ఇవి చెక్ చేసుకుంటే మీకు హార్ట్ ఇష్యూస్ కోసం సరిపోతుంది. కాకపోతే ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే ఇంకా డీప్గా మీకు కంప్లీట్ ఇన్ఫ్లమేషన్ ఎక్కడెక్కడ వస్తుంది ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్లో, ఇంకా ఏదైనా ఇన్ఫ్లమేషనే కాబట్టి వేరే ఆర్గాన్స్, ఇప్పుడు ఆర్థరైటిస్ ఫామ్ అయితే కూడా మీకు నొప్పులు వస్తాయి కదా. సో ఇట్లా ఎక్కడైతే ఐటిస్ రావడానికి ముఖ్యంగా మీకు ఇంటర్నల్గా ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల వచ్చేది. కాబట్టి మనం అది ముందే గుర్తుపట్టడానికి ఈ టెస్ట్లు అన్నీ అవసరం. సో బేసికల్లీ ఇప్పుడు ప్లాస్మా వెలాసిటీ టెస్ట్ అంటున్నాం. ఈ ప్లాస్మా వెలాసిటీ టెస్ట్ అనేది ఏంటంటే మీకు ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్లో మనము గుర్తించవచ్చు. రొమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ ఉంటారు, వీళ్ళు సంవత్సరాల తరబడి బాధపడుతూ ఉంటారు. వీళ్ళకి జనరల్ ఆర్ఎస్ ఫ్యాక్టర్ మీకు ఆ రొమటాయిడ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి ఉంటుంది, అది ఒకటి చేసుకుంటే సరిపోదు. సో ప్లాస్మా వెలాసిటీ టెస్ట్ అనే ఒక టెస్ట్ చేసుకుంటే మీకు దానిలో ముందే మనం గమనించుకొని దాని నుంచి బయటపడవచ్చు. లేకపోతే ఇవి జీవితాంతం ఉంటుందని చెప్పేసి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. రైట్. నెక్స్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకుంటే కూడా మంచిది. ఎందుకంటే మనకు లివర్ సెల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా చాలా వరకు ఈ ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ అవుతుంటాయి. సో ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ లేకపోతే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ టెస్ట్. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, మన కిడ్నీలు ఎట్లా ఉన్నాయి, సో ఎలా క్రియాటినైన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, సో ఇవన్నీ కూడా ఏంటంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లో మనకు గమనించుకోవచ్చు. సో దానివల్ల కూడా ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఎక్కువ అవుతుందా అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్లీ విటమిన్ B12 అండ్ విటమిన్ D3. విటమిన్ B12 అండ్ విటమిన్ D3 అనేవి చాలా మేజర్ రోల్, ఇవి చాలా ప్రైమరీ టెస్ట్లు అనమాట. ఈ ప్రైమరీ టెస్ట్లు మనం చాలా వరకు పట్టించుకోం. చాలామంది విటమిన్ B12 తగ్గినా, విటమిన్ D3 తగ్గినా మీకు జనరల్గా ఈ బాడీ పెయిన్స్, తల తిరగడము, ఇంకా చాలా రకాల, మీకు ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను. సో విటమిన్ B12, విటమిన్ D అనేవి మేజర్ ప్రైమరీ ఇష్యూస్ ఫర్ ఎనీ అదర్ కాంప్లికేషన్స్. సో విటమిన్ B12 అండ్ విటమిన్ D3 కూడా చెక్ చేయించుకుంటే మంచిది. ఈ టెస్ట్లన్నీ మీరు ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత వస్తున్న ఈ హార్ట్ అటాక్స్ను మనం గమనించుకుంటే, ఇంత హెవీ పర్సనాలిటీస్ ఇంత రోజు జిమ్ చేస్తూ ఇంత మంచి ఆరోగ్యంగా ఆహారాన్ని, మంచి పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకుంటున్న వీళ్ళకు, రోజు టైంకు ఒక సిస్టమేటికల్లీ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకు ఇట్లా సడన్గా మనకు హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతున్నారు అని అంటే
మనం కొంచెం జాగ్రత్త పడాల్సిందే. సో వీళ్ళే కాదంటే ఇంకా చాలామంది ఈ జనరేషన్లో సరే ఇప్పుడంటే మనం ఇప్పుడు ఈ పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ అనేవి ఆఫ్టర్ వ్యాక్సినేషన్ అని చెప్పేసి చూసుకుంటున్నాం, కానీ జనరల్లీ కూడా చాలామంది ఈ జనరేషన్లో 35 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది హార్ట్ అటాక్స్తో చనిపోతున్నారు, 30, 40, 50s. సో మనము మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ మన ఆహార పదార్థాలు మనం ఏవేవి తీసుకుంటున్నాం అనే దాన్ని కొంచెం చూసుకుంటూ, షుగర్స్ అంటే తీపి పదార్థాలు తగ్గించుకుంటూ, కార్బోహైడ్రేట్స్ కొంచెం ఇంటేక్ తగ్గించుకుంటూ, మంచి ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఒక లెవెల్లో ఒక మినిమం క్వాంటిటీలో తీసుకుంటూ ఉంటే మనం మన లైఫ్ చాలా హ్యాపీగా లీడ్ చేయవచ్చు. సో ఎక్కువగా తినకండి, మీకు అవసరమైనంత తినండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ లాంటివి చేస్తూ ఉండండి. సో ఒక్క పూట మనం తినకపోతే ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. సో ఫాస్టింగ్ లాంటివి చేస్తే కూడా మంచిదే, వారానికి ఒకసారో 2 సార్లు. మీకు ఈ మేజర్ ఒబెసిటీ వల్ల కూడా ఇట్లాంటి ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి కొంచెం వెయిట్ కూడా తగ్గితే మంచిదే అండి. మనము ఇట్లాంటి మేజర్ కాంప్లికేషన్స్ వస్తున్నప్పుడు మన వంతుగా మన వల్ల ఏమవుతుందో చూసుకొని తర్వాత హాస్పిటల్స్కి వెళ్ళాలి. సో మనము ఫస్ట్ జాగ్రత్త పడితే 45 మినిట్స్ వాకింగ్ కానీ, కొంచెం ఎక్సర్సైజ్ కానీ, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్లో కొంచెం చేంజ్ చేసుకుంటూ ఎక్కువగా నైట్ తినకుండా ఈవినింగ్ 6, 7 మ్యాక్సిమం 8 లోపు తినేసి, ఒకవేళ 8, 9 తర్వాత తింటున్నారంటే చాలా తిన్నామా తినలేదా అన్నట్టు తింటే బెటర్. ఎందుకంటే మీ ఫుడ్ ఇంటేక్ వల్ల కూడా ఇన్ఫ్లమేషన్స్ ఇంటర్నల్గా పెరుగుతూ ఉంటాయి. బికాస్ ఆఫ్ మీ కార్బోహైడ్రేట్స్ ఇంటేక్, మీ ప్రోటీన్ ఇంటేక్, ఇవన్నీ కూడా దానికి చాలా రకాలుగా మీకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి నైట్ టైమ్స్లో ఫుడ్ కొంచెం తగ్గించండి. మీకు మధ్యాహ్నం టైంలో మంచిగా తినండి, మార్నింగ్ టైంలో మంచిగా తినండి, ఈవినింగ్ టైంలో తినకపోయినా పెద్ద పర్వాలేదు. సో ఎందుకంటే మీకు ఆ నైట్ టైంలో తినే దాని వల్లనే చాలామందికి ఈ హార్ట్ స్ట్రోక్స్, ఈ ఒబెసిటీస్, ఈ వెయిట్ గెయిన్, ఇవన్నీ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ వస్తున్నాయి. సో గమనించండి, ముఖ్యంగా ఈ టెస్టులు చేసుకోండి, హోమోసిస్టిన్, సి రియాక్టివ్ టెస్ట్, ESR. సో ఈ టెస్టులు చేయించుకుంటే మనము ముందే గుర్తించి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.